హాయ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాసరావుని. సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, 2వ సెంచరీ, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. రేడియేషన్ చికిత్స ద్వారా వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి గొంతుకు సంబంధించిన క్యాన్సర్లలో? ఏ ట్రీట్మెంట్‌లో అయినా, ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో అయినా కొన్ని ఇబ్బందులు ఉండడం సహజము. ఇప్పుడు మీరు గత 20 సంవత్సరాల క్రిందటి ట్రీట్మెంట్‌కి, ఈరోజు జరిగే రేడియేషన్ ట్రీట్మెంట్‌కి చూసినట్టయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు టెక్నాలజీ విపరీతమైన అభివృద్ధి చెందింది. ఇవన్నీ కూడా స్మార్ట్ రేడియేషన్స్ అంటాం మనము. ఒకప్పుడు రేడియేషన్ ఇచ్చినప్పుడు గొంతుకు సంబంధించిన క్యాన్సర్ కానీ, నాలుకకు సంబంధించిన క్యాన్సర్ కానీ, నోరు మొత్తం తడారిపోయేది. అది లైఫ్ లాంగ్ ఉండేది. అంటే నోట్లో లాలాజలం అనేది ఊరేది కాదు పేషెంట్స్‌కి. ఏది తినాలన్నా కానీ కూడా ఒక గుడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకొని దాని తర్వాత తినగలిగేవాడు. తర్వాత చర్మం కూడా మొత్తం నల్లబడేది. కానీ ఈ రోజుల్లో వచ్చిన రేడియేషన్‌లో మనము లాలాజల గ్రంథులను, అంటే పెరోటిడ్ గ్లాండ్స్ అంటాము, మేజర్ లాలాజల గ్రంథులవి, వాటిని స్పేర్ చేసుకుంటూ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కొన్ని నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత లాలాజలం ఊరడం స్టార్ట్ అవుతుంది. పేషెంట్ మళ్ళీ మామూలుగా తినడం స్టార్ట్ చేయగలుగుతాడు. అది కొంతమందిలో 8 నెలలకు ఊరడం స్టార్ట్ జరుగుతుంది, కొంతమందిలో 1 ఇయర్‌కి, కొంతమందికి 1½ ఇయర్‌కి. సో ఇది కూడా ఒక విప్లవాత్మకమైన పరిమాణం. దీంట్లో ఇంతకుముందు క్యాన్సర్ పేషెంట్స్ అనగానే ట్రీట్మెంట్ తీసుకునేవారు, అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలా కాకుండా ట్రీట్మెంట్ తీసుకొని కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే నార్మల్ వేరే పేషెంట్స్‌లా కూడా ఉండగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రేడియేషన్ చికిత్స అన్నది చాలా డెవలప్ అయిపోయింది. ఈరోజు మనకు ఐజీఆర్టీ ఉంది, ఐఎంఆర్టీ ఉంది, ర్యాపిడ్ ఆర్క్ ఉంది. వీటి మూలాన మనము మన రేడియేషన్ బీమ్‌ను మౌల్డ్ చేసుకొని, అంటే నాకు ఏ విధంగా కావాలి అన్నదాన్ని మౌల్డ్ చేసుకొని మనం రేడియేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. సో రేడియేషన్ మూలాన వచ్చే దుష్పరిణామాలు ఈ రోజుల్లో అవి పర్మనెంట్ కావు. కొన్ని రోజులు మాత్రం ఉండి నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పేషెంట్ నార్మల్ లైఫ్‌కి రావడం జరుగుతుంది.